హే గాయ్స్ నమస్తే, మీరు చూస్తున్నారు ఎస్పీటీ వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూగుడులో అయితే ఉన్నాను అనమాట. సో గూగుడు అంటే తెలుసు కదండి, కుళాయి స్వామి అంటే ఫేమస్. చూస్తున్నారా మనకు బ్యాక్గ్రౌండ్ పక్కనే మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కుళాయి స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట, పక్కనే ఆనుకొని ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు తొందరలోనే మొహరం వస్తుంది కదా, అందులో భాగంగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవన్నీ జరుగుతాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి జూలై 7వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే కనుక ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి అనమాట. జూలై 17వ తారీఖున అయితే కనుక జల్దీ జరుగుతుంది అనమాట. సో ఇక్కడైతే కనుక మనకి ఇప్పుడు మీరు డ్రోన్ షాట్లో చూడండి, డ్రోన్ షాట్లో చూస్తే మీకు ఇంకా బాగా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూస్తే మనకి మెయిన్ వచ్చేసి టెంపుల్ యొక్క కలర్ అంతా మార్చేశారు. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు వైట్ కలర్ వేశారు, ఇప్పుడు వచ్చేసి మనకు అన్ని కలర్లు మిక్స్ చేశారు అనమాట. అండ్ చుట్టుపక్కల చూసారా మీరు, ఎగ్జిబిషన్లు కావచ్చు ఇవన్నీ కూడా నీట్గా అయితే కనుక అరేంజ్ చేస్తున్నారు. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే కనుక కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ 100 రూపాయలు అయితే చేస్తారు అనమాట ఇది స్టార్ట్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి టెంకాయలు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇవన్నీ కొని ఇక్కడ చదివిస్తుంటారు. ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించేది ఏంటంటే లేడీస్ని స్వామి దగ్గరికి పంపారు, బయట నుంచే వాళ్ళు దర్శనం చేసుకొని ఇస్తారనమాట. ఆల్రెడీ నేను ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను, ఇది 3rd ఇయర్ 4th ఇయర్ చేస్తూనే ఉన్నాను. సో మీరు కూడా ఈ ఉత్సవాలకు వస్తుంటారా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ఎవరికైతే తెలియదో డేట్స్ కూడా స్క్రీన్ మీద వేస్తాను కదా, అలాగే ఫాలో అవ్వండి guys. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఇందాకే వచ్చామన్నమాట, లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నాము. అంతా ఫోటోలు చూస్తున్నారు కదా, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట రెడీ చేస్తే. ఇదంతా కూడా మీరు చూడాలి, రియల్గా చూడాలంటే ఇందాక డేట్ చెప్పాను కదా, జూలై 7 నుంచి 17వ తారీఖు వరకు. ఈ మధ్యకాలంలో మీరు వస్తే కనుక రెడీ చేసి ఉంటారు, ఒక్కొక్కటి అన్ని చూడొచ్చు అనమాట. సో మొత్తానికైతే ఇందాక స్టార్టింగ్లో లారీ కావచ్చు, ఇక్కడంతా జనాలు అంతా వచ్చి ఇక్కడ మొత్తం అంతా ఏర్లు కొడుతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే కనుక నిప్పులగుండం ఉంది, నిప్పులగుండం చూడొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ది, ఇప్పుడు ఇట్లానే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్తది వస్తుంది అనమాట. కింద లోపల అగ్గి మండుతూనే ఉంటుంది, నిత్యం అగ్నిగుండం మండుతూనే ఉంటుంది, అదే స్పెషల్. ఇంకా దీని గురించి హిస్టరీ ఎవరైనా తెలిసినట్లయితే కనుక కామెంట్ చేయండి గైస్. ఇక్కడ మోహరం జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి అందరూ కూడా వచ్చి భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని పోతుంటారు. ముఖ్యంగా వచ్చేసి చాలా మంది మొక్కులు ఉంటాయన్నమాట. ఆ మొక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు తీరినట్టయితే ఇక్కడ వచ్చేసి ఏర్లు కొడుతూ ఉంటారు అనమాట. సో గుర్రం ఉంది కదా, ఈ గుర్రం వచ్చేసి స్వామి కోసం ఎవరో ఫ్రీగా ఇచ్చిపోయారంట స్వామి కోసం. గూగుడు కుళాయి స్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఇట్లా కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకి ఒక సత్రం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్నదానం నిత్యం కూడా పెడుతూ ఉంటారంట. సో గురువారం ఇంకా ఎక్కువ మంది వస్తుంటారు భక్తులు, వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఫుడ్ సర్వ్ చేస్తారంట. సో చూడొచ్చు, ఇక్కడ అన్నం ఉంది, వంకాయ కూర ఉంది, రసం ఉంది. ఆ తర్వాత వచ్చేసి వాటర్ కూడా మనకి ఇక్కడైతే కనుక కూల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంత స్పేసియస్గా బాగుంది, కానీ చుట్టూ అంతా గోడలు పట్టేసి మధ్యలో నీట్గా అరేంజ్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే నా 10th క్లాస్ ఫ్రెండ్ ఉన్నాడు జయశంకర్ అనేసి, ఇక్కడ టెంపుల్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. మా ఫ్రెండ్ మాటలకు అనుకున్నాం అనుకుని ఇట్లా వీడియో చేశాను అనమాట. సో పొరపాటున వాయిస్ రికార్డ్ కాలేదు, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుడ్ మేము కూడా తిన్నామండి, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఇందాక చెప్పినట్టు చుట్టుపక్కల గోడలు కట్టేసి మంచిగా ఫ్యాన్లు లైట్స్ పెట్టేసి వస్తున్న భక్తులకి అంతా కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. అది ఇక్కడ కూడా ఇంకో అన్నతో కూడా ఫుడ్ రివ్యూ తీసుకున్నాము. అన్న వచ్చేసి ఇక్కడ ఎక్కడో జాబ్ చేశాడంట, ఆయన మాటలు కూడా చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు గూగుడు నుంచి 3 కిలోమీటర్ల కొద్దిగా ముందుకు వస్తే కనుక ఊరి నుంచి మనకైతే కనుక ఒక బావి కనిపించింది. సో ఈ బావి దగ్గరే అనమాట స్వామివారి ప్రతిమ ఇట్లా దోసట్లోకి వచ్చిందంట. అందులో బాగానే బ్రదర్ ఉన్నారు. సో ఆ ప్రతిమ వచ్చింది కదా, వాళ్ళ వంశీకులు అనమాట ఈ బ్రదర్ కూడా. సో ఇప్పుడు బ్రదర్ మాటలు కనుక్కుందాం. హాయ్ బ్రో. నమస్తే అన్న. నమస్తే బ్రో, బాగున్నారా? బాగున్నాము. మీ పేరు ఏం పేరు బ్రో? నా పేరు కుళ్ళాయిరెడ్డి అన్న. కుళ్ళాయిరెడ్డి. చెప్పండి అన్న, ఇక్కడ మీకు హిస్టరీ కావచ్చు, అది ఎలా వచ్చింది అనేది మీ మాటలు చెప్పండి. అంటే పూర్వం చంద్రాయనపేట అని ఇక్కడ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కుళ్ళాయి స్వామిని చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం టైం బాగలేక ఆ స్వామి చేసిన వంశం నిర్వంశం అయిపోయింది. దానితో ఆ వంశస్థులు తెచ్చి స్వామి ప్రతిమని ఈ బావిలో వేశారు. మళ్ళీ దాదాపుగా 100-150 సంవత్సరాల తర్వాత తిరుమల కొండారెడ్డి అనే ఒక గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు మేపుకుంటూ ఈ ప్రదేశంలో తిరుగుతూ ఉండేవాడు. ఆయనకి ఒకరోజు కుళ్ళాయి స్వామి స్వయాన ప్రత్యక్షమయ్యి, నేను ఇలా కుళ్ళాయి స్వామిని, నన్ను మీ ఊరికి తీసుకెళ్ళి ఇట్లా ఉత్సవాలు జరుపుకోండి అని చెప్పాడు. ఆయన ఊరి గ్రామ పెద్దలందరినీ పిలుచుకొని వచ్చి కుళ్ళాయి స్వామి ప్రతిమను తీసుకెళ్ళి గూగుట్లో ప్రతిష్ఠించి స్వామివారిని ఏటా మొహరం జరుపుతారు. ఏటా దాదాపుగా 14 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం 2024 స్వామివారి ప్రథమ దర్శనం 7వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, దాదాపు ఒక 25 నిమిషాల వరకు తిరుమల కొండారెడ్డి వంశస్థులైన వాళ్ళ మునిమనవళ్ళు స్వామివారి ప్రతిమని అందరికీ, గ్రామస్తులకి, భక్తాదులకి అందరికీ స్వామివారి దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు
8వ తారీఖు ఏముండదు. 9వ తారీఖు స్వామివారి అగ్నిగుండం ఏర్పరచుట. ఆ రోజు రాత్రి స్వామివారిని అలంకరించి స్వామిని కూర్చోపెడతారు. 10వ తారీఖు మార్నింగ్ నుంచి మనకి స్వామివారు 17వ తారీఖు వరకు స్వామిని దర్శన భాగ్యం అందరికీ, గ్రామ ప్రజలకి, భక్తాదులకి రాష్ట్రం వస్తారు. స్వామి ఈ బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు, ఇంకా విదేశాల నుంచి కానీ లాస్ట్ ఇయర్ కరోనా టైంలో ఈమె ఇక్కడ సౌత్ ఆఫ్రికా నుంచి ఏమో ఒక ఆమె వచ్చింది. ఓకే, వాళ్ళుగా అంటే స్వామివారి మహిమ కొన్ని రాష్ట్రాలకే కాకుండా రాష్ట్రాల విడిచి మళ్ళీ దేశాలకు కానీ వెళ్ళి స్వామివారి అందరూ దయ చూపుతున్నారు స్వామివారి అందరికీ. ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి 14వ తారీఖు స్వామివారి చిన్న సరిగెత్తు ఉంటుంది. ఆ రోజు గ్రామస్తులు, స్వామివారి భక్తాదులంతా కలిసి స్వామివారి మాల అది వేసుకుంటారు. పక్కీర్లు అంటారు వీళ్ళ భాషలో. ఆ పక్కీర్లు అయిన వాళ్ళంతా మట్టి కుండలో తిని స్వామివారి కొన్ని పద్ధతులు ఉన్నాయి, పద్ధతులు పాటిస్తారు. తర్వాత మరుసటి రోజు 15వ తారీఖు 15వ తారీఖు మార్నింగ్ చిన్న స్వాముల మెరవని ఉంటుంది, గ్రామోత్సవం జరుగుతుంది ఊర్లో. మళ్ళీ 16వ తారీఖు పెద్ద సరిగెత్తు. ఆ రోజు అందరూ పొర్లుదండాలు, పానకాలు జరుగుతాయి. 17వ తారీఖు మార్నింగ్ స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారు స్వయాన కుల్లాయి స్వామివారు గ్రామంలో వెళ్ళి దర్శనం అవుతారు. ఆ రోజు దర్శనం అయిపోతాను వెంటనే అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. మళ్ళీ ఈవినింగ్ కానీ అగ్నిగుండ ప్రవేశం అయిపోతానే మళ్ళీ తర్వాత 19వ తారీఖు 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి స్వామివారి చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఓకే బ్రో, ఇప్పుడు మనకు అగ్నిగుండం ఉంటుంది, నిత్యం కాలుతూనే ఉంటుంది, లోపల కూడా కాలుతూ ఉంటుంది. అదిగాక లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల కిందట ఏమైందంటే, ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే మా వాళ్ళంతా కప్పెట్టేశారు. అంటే గుండెం అంతా కప్పెట్టేశారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ గుండెం అంటే మళ్ళీ బ్రహ్మోత్సవాలకి అగ్నిగుండం ఏర్పాటు చేసినప్పటికీ లాస్ట్ ఇయర్ నిప్పు ఈ ఇయర్ గడ్డబడింది. అదే నిప్పుతో వీళ్ళు అగ్నిగుండాన్ని వెలిగించారు. అట్లా ప్రతి సంవత్సరం కండిషన్ అయితేనే ఉంటుంది, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే స్వామివారి టెంపుల్ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అదేంటి ప్రత్యేకత అంటే? ఇక్కడ కుల్లాయి స్వామి ఆంజనేయ స్వామి గుడి ముందు నుంచి ఉన్నాయి. ఇక్కడ అంతా ప్రజలంతా హిందువులు, ముస్లిమ్స్ బాయి అనే విధంగా ఉంటాయి కదా. మత సామర్థ్యాలకు అతీతంగా ఇక్కడ కుల్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సో చాలా బాగుంది బ్రో, బాగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఈ బావి గురించి మాట్లాడితే, ఈ బావి అంతా ఇప్పుడు వెండిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడికి వస్తుంటారా భక్తులు కూడా వస్తుంటారు, భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడే స్వామివారికి వచ్చి కందూరు చేపిస్తారు. వాళ్ళు ఇక్కడే పొట్టెన్లు కోసుకొని తిని స్వామివారికి కానుకలు, ముడుపులు ఇచ్చేసి వెళ్తారు. ఇదైతే అంటే గురువారము, ఆదివారము, శుక్రవారము ప్రతిరోజు వస్తారు. వారం తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి స్వామివారికి తమ కానుకలు, ముడుపులు వాళ్ళు ముక్కుంటారు కదా, వాళ్ళు స్వామి మాకు ఈ కోరిక నెరవేరిస్తే మేము మీ దగ్గరకు వచ్చి మేము ఇది చేస్తామని చెప్పి ముక్కుంటారు. వారి శక్తికి మించి స్వామివారికి కానుకలు, ముడుపులు ఇచ్చి వాళ్ళు వెళ్ళి పోతారు ఇటు నుంచి. ఓకే బ్రో, అంటే మీరు కూడా వంశీకులే కదా, మీరు ముందు నుంచి అంటే మీరు ఎన్నో వంశీకులు బ్రో? మీరు ఎన్నో తరం? మా నాన్న పేరు రామిరెడ్డి, మా నాన్నను మా పెదనాన్న వెంకటరెడ్డి. ఇప్పుడు ఇద్దరు స్వామివారి ప్రతిమను చూపించేదంతా వాళ్ళే, వాళ్ళ వంశస్థులే. మేము దాదాపు 9 లేదా 10వ తరం ఉంటుంది మాదైతే. 10 తరాలు అనుకోండి, 10 తరాలు ఉంటుంది దాదాపు. కుల్లాయి స్వామివారి అలంకరణ, మరి స్వామివారిని ఉత్సవాలకు తీసుకొని పోవుట, ఇలాంటివన్నీ తిరుమల కొండారెడ్డి వంశస్థులు వంశపారంగా పూర్వం నుంచి చేస్తూ వస్తున్నారు. ఆ ఆచారం అట్లే కంటిన్యూ అవుతాం. సో అంటే మీ నాన్న వంశీకులు మీరే కాబట్టి, ఇప్పుడు వంశీకులు మీరే కాబట్టి మీరే చేస్తాం, మేమే చేస్తాం. అది అట్లే కంటిన్యూ వారసత్వం అనేది స్వామివారి వస్తూ ఉన్నట్లు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. అండ్ నేనైతే ఇప్పుడు గత 3 ఇయర్స్గా నేను టెంపుల్ సంబంధించి వీడియోలు తీస్తూనే ఉన్నాను. ఎవరో ఒకరు ఏదో రకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడారు, ఇంతకుముందు ఇంకొక లేడీ మాట్లాడింది. బట్ ఫస్ట్ టైం అనమాట మీరు ఆ వంశీకులతో మాట్లాడడం అనేది. సో మా ఫ్రెండ్ జయశంకర్ వల్ల అయితే వచ్చామన్నమాట. థ్యాంక్స్ మామ, నీకు కూడా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.